నర్సరీ జహరా ఖాతూన్. సో ఎమర్జెన్సీ అనమాట, పాపకి సిరప్ అండ్ ఇంకా కొన్ని ఐటమ్స్ చెప్పారు మేడం వాళ్ళు. టైం 10:30 అవుతుంది అనమాట. సో 11కి ఒక అమ్మమ్మని బస్ ఎక్కించాలి. మా సొంత పిల్లలు మన వాళ్ళు ఇక్కడే ఉంటున్నారా? హాయ్ హలో అదో వెల్కమ్ టు చిలిటిన్ కొత్తగూడెం A to Z సర్వీసెస్. ఈ రోజు మనకి ఒక మేడం కాల్ చేశారనమాట మార్నింగ్. వాళ్ళ పాపకి లంచ్ బాక్స్ ఇవ్వాలని. సో మేడం దగ్గర లంచ్ బాక్స్ తీసేసుకొని మనం స్ట్రైట్గా స్కూల్ దగ్గరికి వెళ్ళిపోయి పాపకి లంచ్ బాక్స్ ఇవ్వడం జరిగింది. స్కూల్ పేరు తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి. పాప చాలా క్యూట్గా ఉంది కదా. అండ్ దెన్ దాంతోపాటు మనకి ఇంకొక కాల్ వచ్చిందనమాట నెక్స్ట్ డే. సో ఒక పర్సన్ మనకు కాల్ చేశారు, వాళ్ళ ఇంట్లో పాపకి ఏదో ఎమర్జెన్సీ అంట. సో మనం దగ్గరకు ఉన్న మెడికల్ షాప్కి వెళ్ళేసి సో మేడం ఏవైతే మెడిసిన్స్ చెప్పారో సో అవన్నీ తీసేసుకొని మేడం వాళ్ళకి మనం డెలివరీ ఇవ్వడం జరిగింది. సో హైదరాబాద్ నుంచి వచ్చారంట, మన వీడియోస్ చూసారంట. సో మనకు కాల్ చేశారు. అండ్ దెన్ దాంతోపాటు మనకి ఇంకొక మేడం కాల్ చేశారనమాట. సో వాళ్ళ అమ్మగారిని బస్ ఎక్కించమన్నారు. సో మేడం వాళ్ళు విద్యానగర్లో ఉంటారు. సో నైట్ టైం నేను మా ఫ్రెండ్ ఇద్దరం కలిసి అమ్మమ్మ ఉండే వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళాం. సో ఒక బైక్ మీద లగేస్తూ అండ్ ఇంకో బైక్ మీద అమ్మమ్మని చాలా సేఫ్గా బస్ స్టాండ్ వరకు తీసుకొచ్చామన్నమాట. సో అనుకున్న టైంకి అయితే బస్సు రాలేదు. సో కొంచెం వెయిట్ చేసేసి టైంలో బస్ అనేది వచ్చిందనమాట. వచ్చిన తర్వాత అమ్మమ్మతో కొద్దిసేపు మాట్లాడుతూ ఉండి అండ్ దాని తర్వాత అమ్మమ్మని సేఫ్గా బస్ ఎక్కడం జరిగింది. అండ్ సేఫ్గా అమ్మమ్మ కూడా డెస్టినేషన్ రీచ్ అయ్యారు. సో ఒక్క చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మా తరపున, సో మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చాలా ఎక్కువ కాల్స్ వస్తున్నాయి. మా టీం వచ్చేసి చాలా లిమిటెడ్గా ఉంది. సో అన్ని కాల్స్ అటెంప్ట్ చేస్తున్నాం, అన్ని డెలివరీస్ చేస్తున్నాం, అన్ని వీడియోస్ కూడా మేము చేస్తున్నాం. మా వల్ల కొంచెం ఏమన్నా లేట్ అయినా, కాల్స్ పిక్ చేయడం లేట్ అయినా సారీ, మమ్మల్ని క్షమించండి. ఇంకా బెటర్మెంట్గా టీం తీసుకొని చేయడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. ఇది ఒక్కటి కూడా మైండ్లో ఉంచుకోండి. ఫాలో టు లేట్ ఇన్ కొత్తగూడెం A to Z సర్వీసెస్. థ్యాంక్ యూ.